బాలకాండము 17వ సర్గము. బ్రహ్మ దేవతలను వానరుల సృజింప నియమించుట. యజ్ఞమున హవిర్భాగములను గొని ఏగుచున్న దేవతలతో బ్రహ్మ, దేవతలారా, మీ నిమిత్తము విష్ణుమూర్తి భూమిపై నవతరింపదల్చెను గదా. మీరును హరికి బాసటగా నుండుటకు బలిష్ఠులు, కామరూపధరులు, మహాపరాక్రమశాలురునగు వీరులను సృజింపుడు. పండితులు, నీతిమంతులు, శూరులు, వాయువేగము గలవారు, విష్ణువుతో సమమగు పరాక్రమము గలవారు, యుద్ధమున నెవ్వరికినీ గెలవరాని వారు, బహువిధముల మాయలెరిగిన వారు, సాయము మొదలైన ఉపాయముల నెరిగిన వారు, అస్త్రశస్త్ర ప్రయోగ నిపుణులు, ధీరులు, బల్లూక వానరాకారములు గలవారు, మీ వంటి పరాక్రమం గలవారునగు సుతులను కిన్నర స్త్రీలయందు, కపికాంతలయందు, కింపురుషాంగనలయందు, యక్ష సుర సర్ప బల్లూక భామలయందు సృజింపుడు. పూర్వమే ఎలుగుబంట్లలో శ్రేష్ఠుడగు జాంబవంతుడు నా యావులింత సమయంన నోటి నుండి జనించియున్నాడు. అతడు యమునియంతటి పరాక్రమశాలి, మహాకీర్తి గలవాడు అని బ్రహ్మదేవుడు వచింపగా, అవునని అందరును కోతుల రూపములు గల కుమారులను బుట్టించిరి. సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, చారణులు, అరణ్య సంచారులను, పరాక్రమవంతులు నగు కుమారులను సృష్టింపగా, వారుద్దుతలై వనములందు, పర్వతాగ్రములందు, నదీతీరములందు సంచరించుచుండిరి. వానరోత్పత్తి వివరణము. దేవేంద్రునకు వాలియు, సూర్యునకు సుగ్రీవుడును, బృహస్పతికి మహామతిమంతుడగు తారుడును, కుబేరునకు గంధమాదనుడును, విశ్వకర్మకు నలుడును, అగ్నిదేవునకు నీలుడును, అశ్వినీ దేవతలకు మైంద్రుడును, ద్వివిధుడును నను మహాబలవంతులను, వరుణకు సుషేనుడును, పర్జన్యునకు శరభుడును, వాయుదేవునకు అమేయ బల పరాక్రమవంతుడు, గరుడునితో సమానముగు వేగము గలవాడు, వజ్రకఠోరమైన దేహము గలవాడు నగు ఆంజనేయుడును జన్మించిరి. ఇట్లు అనేక వేల మంది ఇంతయని కొలవరాని బలము గలవారు, వీరులు, కామరూపులు, దృఢ శరీరములు గలవారు, ఎలుగుబంట్లు, కోతులు, కొండముచ్చులను పుట్టింపబడిరి. ఏ దేవతల నుండి జన్మించిన వారా దేవతల రూపము, వేషము, పరాక్రమము గలవారై ఉండిరి. కొందరు కొండముచ్చులకు, కొందరు ఎలుగుబంట్లకు, కొందరు కిన్నెర స్త్రీలయందును జన్మించిరి. దేవ ఋషి గంధర్వ సర్పగరుడ కింపురుష సిద్ధాప్సరహ కాంతలయందు కొందరును జన్మించిరి. ఇట్లు జన్మించిన వారు రాళ్ళు, చెట్లు, గోళ్లు, కోరలు ఆయుధములుగా ధరించి వివిధ శస్త్రాస్త్రములను ఉపయోగింపగలిగి ఉండిరి. వారు పెద్ద కొండలను పిండిగొట్టగలరు, స్థిరమైన చెట్లను విరువగలరు, సూర్యునైనా మృంగగలరు, ఆకాశంనకెగిరి మేఘములను బట్టగలరు, సముద్రమునే కల్చివేయగలరు, పాదతాడనములచే భూమిని గృంగజేయగలరు, అడవులలోని మదగజములనైనను కొట్టగలరు, ఆకాశమున నెగురు పక్షులనైనా నేలగూల్పగలరు. ఇట్లు భూమి అందు జన్మించిన 1,000,000 మంది కామరూపధరులు, మహా తేజస్శాలురు, ధీమంతులు, కీర్తిమంతులు, ధీరులు, మహావేగవంతులు నగు వానర శ్రేష్ఠులు ప్రకాశించుచుండిరి. వారిలో మిక్కిలి మేటి వీరులై వాలి సుగ్రీవాదులు విరాజిల్లిరి. ఆ వానరులెల్లరును కొందరు ఋష్యమూకమున, మరికొందరు ఇతర పర్వతముల యందు, కొందరనేక వనములందు వసింపదొడిగిరి. ఈ వానర సమూహమునకు ఇంద్రపుత్రుడగు వాలి సార్వభౌముడుగా, సూర్యపుత్రుడగు సుగ్రీవుడు యువరాజుగా, హనుమానుడు, నలుడు, నీలుడు మంత్రులుగా నుండిరి. వారందరూ గరుడినితో సమానమైన బలము గలవారై, యుద్ధములయందు నేర్పుగలవారై, వివిధ దేహములు గలవారై, పెద్ద పులులకు, సింహములకు, సర్పములకు భయంకరులై కానలలో, కోనలలో నిండి సంచరించుచుండిరి. మేఘ సమూహముల వలెను, పర్వతముల వలెను భయంకరములైన శరీరము గలవారైన వానర ప్రముఖులిట్లు రామ సహాయమునకై సృష్టింపబడి భూమండలమున ప్రకాశించిరి. బాలకాండము 17వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.